హాయ్, నేను మీ డాక్టర్ అహ్మద్ బాషా, సైకియాట్రిస్ట్, గ్రీన్ హాస్పిటల్, గుంటూరు. ఇవాళ మనం పిల్లల్లో కామన్గా వచ్చే కడుపు నొప్పికి గల కారణాల గురించి డిస్కస్ చేద్దాం. రొటీన్గా మనందరికీ తెలిసిన రీజన్స్ ఏంటి? ఏదైనా మైనర్ ఎసిడిటీస్, ఇండైజెషన్ కానివ్వండి, ఫుడ్ పాయిజనింగ్, కొంచెం రేర్గా అయితే కనుక అపెండిసైటిస్, ఇవి మనందరికీ తెలుసు. కానీ మనం సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి సందర్భాల్లో పిల్లల కడుపు నొప్పి రావచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజు నాకు ఒక 6th స్టాండర్డ్ చదివే ఒక అబ్బాయి వచ్చారండి. కంప్లైంట్ ఏంటంటే వాడికి కడుపు నొప్పి దాదాపు 8 months నుంచి ఉందన్నమాట. చాలా హాస్పిటల్స్ తిరిగారు. ఈవెన్ అపెండిసెక్టమీ ఆపరేషన్ కూడా అయింది వాడికి. అన్ని టెస్టులు నార్మలే ఉన్నాయి. మరి ఎందుకు తగ్గట్లేదని అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాక సైకియాట్రిస్ట్ ఒపీనియన్కి వచ్చారనమాట. సో బాబుతో మాట్లాడుతుంటే అర్థమైంది ఏంటంటే వాడిని 4th క్లాస్ నుంచి 5th చదవకుండా జంప్ చేసి 6th తీసుకొచ్చారు. రీజన్ ఏంటంటే కొంత ఏజ్ ఎక్కువ ఉంది అనే రీజన్ తోటి 4th వరకు వాడు క్లాస్ టాపర్ పాపం. 1st, 2nd, 3rd ర్యాంక్స్లో ఉండేవాడు. ఎప్పుడైతే 5th చదవకుండా 6th వచ్చాడో ఆబ్వియస్గా 5th చదవని ఇంపాక్ట్ ఉంటుందిగా, కొంచెం మార్క్స్ తగ్గుతున్నాయి. అది వాడు తీసుకోలేకపోయాడు అనమాట. స్ట్రెస్కి గురయ్యాడు. ఆ స్ట్రెస్ వలన స్లోగా స్టమక్ పెయిన్ రావటం, హాస్పిటల్స్కి వెళ్ళటం ఇదంతా జరిగింది. నేను అని అడిగాను, ఏరా నీకేమైనా స్ట్రెస్ ఉందా అని అడిగాను. అంటే బాబు అన్నాడు, ఏం లేదు సార్, మ్యాథ్స్ ఒక్కటి కొంత టఫ్, మిగతాదంతా నేను బాగానే చదవగలను అని చెప్పాడు. సరే, కాసేపు అయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ రీఫ్రేమ్ చేసి అడిగాను. మరి 6th అంతా వేస్ట్ అయింది కదా నాన్న, మనకి నెక్స్ట్ ఇయర్కి 6th చదువుతావా లేదంటే 7th వెళ్ళిపోతావా అని అడిగాను. అడిగితే సర్ప్రైజింగ్లీ బాబు ఏం చెప్పాడంటే 5th చదవాలని ఉంది సార్ అన్నాడు. సో అంటే ఏంటి, క్లియర్ ఎవిడెన్స్ అనమాట. వాడికి 5th చదవాలని ఉంది, 6th కష్టంగా ఉంది అని. సో అదే వాళ్ళ నాన్నగారికి ఎక్స్ప్లెయిన్ చేసాం, బాబుని కూడా కౌన్సిల్ చేసాం. సో నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, అంటే ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ అండి. మనం ఇట్లా క్లాస్ని జంప్ చేస్తే ఒక్కొక్కసారి ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఈ బాబుకి మనం బ్రీఫ్గా కౌన్సిల్ చేసాం, మైనర్ యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ ఇచ్చాం. హోప్ హీ విల్ రికవర్ సూన్. థ్యాంక్ యూ.